టైం అడుగుతున్నారు. మేము ఇప్పుడు సాధ్యం కాదన్న దాన్ని మేము కొంచెం చేసి చూపించాం, ఇంకా కంప్లీట్ చేస్తాము అనేది వాళ్ళ వాదన. సో దాన్ని మీరు అంటే సరే ప్రతిపక్షంలో ఉండి మీరు అడగడం తప్పు లేదు, మేము కాదంటలేదు, కానీ టైం కావాలంటున్నారు వాళ్ళు. మనోడు మాట్లాడిన దాంట్లో చాలా లొసుకులు ఉన్నాయి. చెప్పండి, ఆ లొసుకులు చెప్పండి. మొదటి నెంబర్ 1 తప్పు. మొదటిసారి వాళ్ళు అందరికి రుణమాఫీ అన్నారు. అవును, అది అన్నారు. అవును, అది తప్ప కాదా? రైతులందరికీ రుణమాఫీ అన్నారు. ఇప్పుడు రైతు అందరికి రుణమాఫీ కావడం లేదు. 69 లక్షల మంది అని ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ 69 లక్షల మంది రైతులు ఉన్నారు లబ్ధిదారులు అని చెప్పారు. వీళ్ళు 69 లక్షల మంది రైతు భరోసాకు ఉన్నారు, వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నారు. రైతులలో దాదాపు అంటే రుణమాఫీలో లేరా? రుణమాఫీలో లేరు. మా దగ్గర ఉన్నదే 30 లక్షలు, మా దగ్గర ఉన్నదే చీర చివరకు 26 లక్షలు కూడా దాటదు. చీర అన్ని 26 లక్షలు కూడా దాటదు. తప్పుడు కాదు, వాస్తవాలు చెప్తాను. తప్పు. వీళ్ళు ఇస్తా అన్నది 2 లక్షలు. 2 లక్షల రుణమాఫీ ఎంత మందికి ఉన్నా అంతమందికి చేయాలి. ఇక్కడ కొర్రీలు పెడుతున్నారా లేదా? మూడోది వీళ్ళు ఏమంటుండు 31,000 కోట్లు ఉన్నాయి అంటారు. అలా వీళ్ళు బడ్జెట్ లో పెట్టింది 26,000 కోట్లు. బడ్జెట్ లో కేటాయించింది, మొన్న బడ్జెట్ ఇచ్చింది. రుణమాఫీ కోసం పెట్టింది 26,000 కోట్లు. కావాలంటే ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడే ఉంటుంది. 26,000 కోట్లలో ఎక్కడ 46,000 కోట్లు వీళ్ళు చెప్పిన బ్యాంకర్స్ చెప్పింది, ఎక్కడ 26,000 కోట్లు అంటే ఇంకా 20,000 కోట్లు కావాలి. అసలు ఎప్పుడు ఇస్తారు? ఆల్దాస్ జానయ్య లాంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన లెక్క 20,000. అయినా మేము చెప్పేది ఏంటంటే 26,000 కోట్లు ఉన్నాయి, చేస్తాం, అవసరం అయితే తప్పే ఉందంట. 26 లక్షల మంది 26,000 కోట్ల ఎవరు? బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు రైతులు కాదు, బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులు రైతులు కాదు. చెప్పిన కథ కొడుతున్నారు వాళ్ళు. అన్నం పెట్టే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరు కూడా రైతు తిట్టిండు. ఒక రైతు ఏ విధంగా తిట్టిండు కదా, పేద రైతు. అరే నిద్రపోయారా 10 ఏళ్ళు వాళ్ళు చేస్తంటే కావాలని చెప్పి రాజకీయం చేస్తారని చెప్పి ఒక పేద రైతు మాట్లాడిండు. నాకు చాలా క్లియర్. నాకు ఒకటే, మొత్తం మీరే ప్రకటించండి, మళ్ళీ రేపు పెట్టండి డిబేటు. మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారు? అరువులు అంటే 2 లక్షల వరకు తీసుకున్న వాళ్ళు. మళ్ళా మేము అవి కటింగ్లు, మీ సీఎం కటింగ్ మాస్టర్ అనాలా, చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ పేరు పడ్డది ఆల్రెడీ. కాబట్టి కటింగ్లతో ఉందండి, కటింగ్లు కాదు. మీరు అన్న 2 లక్షల రూపాయలు ప్రతి రైతు. ఎన్ని లక్షల మంది రైతులు తీసుకున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ గారికి ఇచ్చిన 1 లక్ష రూపాయలే గంతమంది అయితే మీరు 2 లక్షలు అన్నారు. పెరగాలనా తగ్గాలనా? మరి ఎందుకు తగ్గుతున్నాయి? దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. మనకు రుణమాఫీ కాలేదండి. మీ పేరండి? నా పేరు రాజేష్ అండి. రాజేష్, ఎక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అసలు మీకు? రుణమాఫీ ఇంకా రాలేదన్నారు. 2 లక్షలు ఉన్నది మనది. పైన ఉందా? 2 లక్షల పైన ఉందా, 2 లక్షల లోపు ఉందా? ఎంత ఉంటే వీళ్ళు చేయాలి. అడుగుతా మీరు రాసుకుంటారు కదా. మీరు మాట్లాడండి. ఏం పేరు అన్నారు మీ పేరు? రాజేష్. రాజేష్ గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. మా నాయది 2 లక్షల లోపల ఉంది. ఓకే, 94,000 ఉంది, కాలేదు. ఓకే, మరి అధికారులను అడిగారు? అక్కడికి వెళ్ళి బ్యాంకర్స్ కానీ అధికారులు కానీ ఎవరైనా అడిగారా? అడిగినాం, ఇంకా కాలేదండి. అయినప్పుడు నేను చెప్తాను విషయం. రాజేష్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క 1,94,000 సమస్య ఏందో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర తీసుకుపోండి. వారు మొత్తం మీ వివరాలు నమోదు చేసేసుకొని అప్లోడ్ చేస్తారు. తదుపరి వెంటనే 15 రోజుల 10 నెలల రోజుల లోపే మీకు ఆ రుణమాఫీ అయితే అవుతుంది తప్పకుండా. విన్నారా? అది కొంచెం టైం పడుతుంది, సాంకేతిక లోపాలు ఉండడం వల్ల కొన్ని అసలు అగ్రికల్చరల్ ఆఫీసర్ని మీరు కలిసారా?
అగ్రికల్చర్ ఆఫీసర్ కలలేదు మనం బ్యాంక్ పోయి కలవండి, మీరు మీరు వెళ్ళి కలవండి, ముందు కలిసి కలవండి. మీ యొక్క సమస్యను వారికి వివరించండి. ఏమన్నా వాళ్ళు మాట్లాడితే నాకు చెప్పండి. వాళ్ళు ఏమన్నా రెక్లెస్ గా మాట్లాడితే జగ్గారెడ్డి గారు ఉన్నారు, నేనే డైరెక్ట్ ఎమ్మెల్యే గారికో లేకపోతే ఏం చెప్పరు, వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళ చేతులు ఏం లేదు. ఎంత దొంగ మాటలు వీళ్ళు. దొంగ ఆయన పోలేదండి, మీది ద్రోహం. రైట్ అండి, మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే కలవండి. 10 ఏళ్ళు మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, మట్టి కొట్టారు. ఆ పేరుతోటి ఓట్లు సంపాదించుకొని ఓట్ల సామాగ్రి లాగా రైతుల్ని ఇప్పుడు వాడుకుంటారు. మాకు అధికార దాహం లేదు, మీ లెక్క ఎల్లకాలం మేము ఉండాలనుకోలేదు. రైతుల్ని ప్రజల్ని మీ లెక్క మోసం చేయలేదు, రైతుల్ని కూడా అట్లా మోసం చేశారు, చేయలేదు. మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, మీకు అజీర్తి ఎక్కువ. నేనేమంటున్నానంటే ఇప్పుడు సరే గతంలో మీ ప్రభుత్వంలో కూడా అవకతవకలు జరిగాయి, సరే వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మీరు అవకతవకలు లేవండి. ఇప్పుడు అవకతవకలు కాదు, అది జాబ్ కొన్ని తేడాలంటే వాళ్ళ ఏమైంది, వాళ్ళ అసలే పోయింది. వీళ్ళు చేసిన రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ. వీళ్ళు రుణమాఫీ చేయలే, 10 ఏళ్ళ ఫస్ట్ ఎంతమంది చేశారండి? వీళ్ళ రుణమాఫీకి మాన రుణమాఫీకి నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది. 25,000, 35,000, 50,000, 99,090. అయితే మేమేం చేసినాం, 1,50,000, 2 లక్షలు అయినా కొద్ది మంది మిగిలిన 100కు 20 మందికి కొద్ది మంది 27 రోజుల్లో 22 లక్షల పైసలు చేశారు. గొప్పదా? 10 సంవత్సరాల్లో 20,000 కోట్లు అంటే ఎంత మందికి 20,000 కోట్లు కావాలి. ఇప్పుడు 20,000 కోట్లు నువ్వు చెప్తే కాదు, నీ దగ్గర ఎంత నీ డేటా తీసుకురా. నోటి మాట కాదంటన్నా, 16 లక్షల మంది నీ ఆఫీస్కి వచ్చిందే 1,50,000. ఆఫీస్కి వచ్చిందే 1,50,000. అవును, చేయని వాళ్ళు కూడా మా బాధ్యత అంటాను కదా. నిజమైనటువంటి లబ్ధిదారులకి, నిజమైన రైతుకు న్యాయం చేసే విషయంలో కాంగ్రెస్ వెనక్కి పోదు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మంత్రి రోజు చెప్తే ఉండే ఆయన, ఆర్థిక శాఖ మంత్రి చెప్పను, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాను, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాము మేము చెప్పిన మాట ప్రకారం అందరం. అసలు మాజీ ముఖ్యమంత్రి గారు రమ్మనండి, ఎక్కడ ఉన్నాయి ఆయన? మాజీ ముఖ్యమంత్రి గారు పాపం ఆయన ఎక్కడ ఉండదు తెలియట్లేదు. ఇప్పుడు ఈ 3 కొర్రీలు లేకుంటే అందరికి అవుతాయి. 1 గవర్నమెంట్ ఎంప్లాయీలు, 2 ఐటీ కట్టేటోళ్ళు, 3 రేషన్ కార్డు. ఈ అంత పేదోళ్ళే కట్టే వాళ్ళకు కూడా మినహాయింపులు ఉన్నాయి. అంత పేదోళ్ళే ఉన్నారండి. ఐటీ కట్టే వాళ్ళకు కూడా మినహాయింపులు ఉన్నాయి. ఐటీ కూడా పరిగణ తీసుకోవట్లేదు. 25 కోట్ల కూడా అవుతాయి. ఐటీ కట్టే వాళ్ళకు కూడా మినహాయింపు ఉంది ఇందులో. శ్రవణ్ గారు, ఇప్పుడు నిజంగానే రుణమాఫీలో ఏకకాలంలో అవుతుందని అన్నారు, మీరు ఇందాక దాని గురించి చెప్పారు. సరే, మీ మీద ఆయన బీఆర్ఎస్కు సపోర్ట్గా మాట్లాడారు, కానీ ఉంటుంది. కానీ నేనేమన్నానంటే నిజంగానే మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వ పనితీరుని ఒక విశ్లేషకుడుగా మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే వీళ్ళు వచ్చింది జస్ట్ 8 నెలలు అవుతుంది. సో ఏం మీరు ఆగండి సార్, ఆయన అడిగింది అల్లుడు బిడ్డ వస్తే ఆడపడ్డాలా అని చెప్పి ఇంటికో ఉద్యోగం అని చెప్పి డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి కట్టలేకపోయారు. రుణమాఫీ మీరు సీనియర్ నాయకులు, మీకు ఓపిక ఉండాలి. ఎందుకు మాట్లాడండి, ఛాయిస్ అయింది కదా. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తే నెగిటివ్ పాయింట్ చెప్తున్నామో సార్ గారి కానీ ఇతరులు కానీ కోపం. నాకు పార్టీ